నన్ను మొదటి రాకడలో మీరు నమ్మట్లేదు, నా రెండో రాకడ వచ్చింది అప్పుడు మీ సంగతి చూస్తా అని బ్లాక్మెయిల్ చేయడానికి, వార్నింగ్ ఇవ్వడానికి ఎంత ధైర్యం కావాలి. కాబట్టి పాస్టర్లు చూపిస్తున్నట్లుగా జీసస్ మొదటి రాకడలో కూడా అంత శాంత స్వభావి కాదు, అంత శాంతమూర్తి కాదు. ఆయనలో చాలా రెబలిజం ఉంది, చాలా ఆవేశం ఉంది, చాలా కోపం ఉంది. అందరినీ తిట్టేవాడు, వ్యభిచారులైన చెడ్డతరం వారులారా బాస్టర్డ్స్ అని తిట్టేవాడు. ఆయన మాట వినకపోతే చెట్టుని కూడా దేన్నో శపిస్తాడు కదా, అంజూరపు చెట్టును కూడా శపించిన సందర్భం కూడా ఉండదు. ఆయన కోపం వస్తే అంత ఆవేశం చూపించేవాడు. కనుక జీసస్ బైబిల్లో కూడా ఒక రెబల్. ఇది మొదటి రాకడలో. ఇక రెండో రాకడలో ఎలా ఉంటాడు అంటే పాస్టర్లో చెప్తారు మీకు. రెండో రాకడలో ఆయన వచ్చి చేసే పని ఏంటి? అందరినీ నరకంలో వేస్తాడు. ఎవరిని? ఆయన్ని దేవుడిగా నమ్మని వాళ్ళందరినీ అని చెప్తున్నారు. ఇప్పుడు నిక్షేపంగా ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతూ, ఎవరి జీవనం వాళ్ళు సాగిస్తున్నటువంటి మనుషుల్ని, చిన్న పెద్ద ఏ తేడా లేకుండా